హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే కాకినాడ కాజు కోడి పకోడీ. ఆ కోడి పకోడీకి మనం కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మన ఐటమ్స్ కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. జీడిపప్పు 20 గ్రాములు, చెన్నిలపాయలు 8, అల్లం చిన్న సైజు ముక్క 1, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూను, పసుపు 1 స్పూను, మిరియాలు 20, గరం మసాలా 1 స్పూను, చిల్లీ పౌడర్ 1 స్పూను, సాల్ట్ తగినంత వేసుకుందాము, కార్న్ పౌడర్ 2 స్పూన్లు, మైదా 1 స్పూను, అలాగే 4 పచ్చిమిర్చి, హాఫ్ నిమ్మకాయ బద్ద, కరివేపాకు. ముందుగా మనము బోల్నెస్ తీస్తున్నాం. అవసరం చూడండి, ముందుగా నేను కోడి టెస్ట్ పీస్ తీసుకున్నా ఒకటి. ఇది దగ్గర మనకు చికెను 250 గ్రాములు ఉంది, అంటే పావు కిలో. ఈ పావు కిలో చికెన్ మనము చేస్తున్నాం. మనం ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. స్పూను ఆయిల్ వేస్తున్నాం. ఈ మసాలా అంతా ఇప్పుడు మిక్సీ చేసుకుందాం, మెత్తగా పేస్ట్ పట్టుకుందాం. ముందుగా చికెన్ తీసుకుంటున్నాం, తర్వాత మనం మిక్సీలో వేసుకున్న మసాలాలు వేస్తున్నాం. కాజు వేస్తున్నాం. సాల్ట్ తగినంత ఫ్రెండ్స్, తగ్గితే తర్వాత వేసుకుందాం. నిమ్మకాయ, ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం, మసాలా పట్టిద్దాం. మైదా, కార్న్ పౌడర్ ఇప్పుడు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. మసాలా అంతా కలుపుకున్నాం కదా, ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం. బాగా మసాలా పడుతుంది ముక్కకి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అరగంట నానబెట్టాము, అరగంట అయిపోయింది. ఇప్పుడు నేను ఆయిల్లో వేస్తున్నాం. ఇలా పొడవుగా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు చికెన్ రెండు కలిపి వేసుకోవాలి. చూడండి పొడవుగా ఎలా వస్తుందో. జీడిపప్పు కానీ చికెన్కి పట్టాల. ఓకే ఫ్రెండ్స్, కొన్ని పచ్చిమిరకాయలు, చీలికలు, కరివేపాకు వేస్తున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్, తీసేస్తున్నాం. ఇప్పుడు మిక్సీగా అయిపోయింది, తీసేస్తున్నాం పకోడా.